అల్లూరి సీతారామరాజు జిల్లా గెడ్డంపుట్టు రైతు ఉత్పత్తిదారుల సంఘంలో కేంద్ర కాఫీ బోర్డు టెక్నో సర్వ్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీలో రకాలు విభిన్న రుచుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కాఫీ తయారీలో మెళకువలపై 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఇక్కడ పండినటువంటి కాఫీ బయటి ప్రాంతాలకు వెళ్ళి వివిధ రకరకాలైనటువంటి ఐటమ్స్ కింద మారి తిరిగి పౌడర్ కింద వస్తుందే తప్ప ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ పౌడర్ యొక్క టేస్ట్ తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళకి మన్యతోరణం టెక్నో సంస్థ ఇతర వాటిల ద్వారా వీళ్ళకి కాఫీ చేసుకునేటటువంటి విధానం, అదేవిధంగా కాఫీలో రకాలు ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలు ఉన్నాయి. అందులోకి అరకు కాఫీ అంటే ఒక విశిష్టమైనటువంటి స్థానం కలిగింది కాబట్టి ఆ యొక్క దానిని వీళ్ళు ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి పలు, ఒక పక్కన కేంద్ర కాఫీ బోర్డు వాళ్ళు, మరో పక్కన టెక్నో సంస్థ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ గిరిజనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వీళ్ళనందరినీ కూడా చైతన్యం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి కాఫీని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ 5 రోజుల ట్రైనింగ్ లోని ఇదివరకు ఎప్పుడు నేర్చుకున్నటువంటి ట్రైనింగ్స్ అనేది ఇక్కడ మేము నేర్చుకోవడం జరిగింది. మేము బ్రూయింగ్ మెథడ్స్ లోని రోస్టింగ్, అలాగే ఫ్రెంచ్ ప్రెస్, కలీటా, V60, స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ నేర్చుకున్నాము, క్యాపుచినో నేర్చుకున్నాము, అలాగే కఫింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. కాఫీ బీన్స్ ఎలా రోస్టింగ్ చేయాలి, ఎలా కాఫీ పెట్టుకుని తాగాలి అన్న దానికోసం నేర్చుకోవడం కోసం వచ్చాను సార్. సో నేను ఇక్కడ నేర్చుకున్నది వేరే వాళ్ళకి నేర్పిద్దామని నేను నేర్చుకోవడానికి వచ్చాను సార్. ఇక్కడ ఒక 5 times కాఫీ దానికోసం తెలుసుకున్నాను సార్. వాటిలో రకాలు ప్రిన్స్ ప్రెస్, ఏరో ప్రెస్, మోకాఫోట్, V60, కలీటా దానికోసం తెలుసుకున్నాను సార్. మాకు ట్రైనింగ్ చాలా బాగా ఇప్పించారు సార్. దీనివల్ల ఫ్యూచర్లో మేము కాఫీ షాప్ ఓపెన్ చేసుకొని అందులో ఎలా కాఫీ రెడీ చేసుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి తయారు చేసి చూపించడానికి ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు అరకులో టూరిజం చాలా డెవలప్ అవుతుంది సార్. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి చాలా ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి అవకాశం ఉంది సార్. గిరిజన ప్రాంతంలో కాఫీ గింజల రూపంలోనే ఇప్పటి వరకు అమ్మకాలు జరిగాయని, అదే కాఫీ తయారీలో శిక్షణ అందించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటూ బోర్డు అధికారులు చెబుతున్నారు. So we are here in Padero for barista training program, especially for tribal women. This program is basically for giving an opportunity to all the women who are in Araku Valley, teaching about manual brewing. We are teaching from the theory, from the start, like how to, like what is coffee, what is like a history of coffee, and about the espressos, and also in the business aspect as well. So how, if they open a cafe in a future, how they can manage the cafe. So these things and all we are teaching in this barista skills. I would like to thank the Bangalore Coffee Board as well as Techno Sir. So we are collaborating with the Techno Sir and we are conducting the training program in Padero. It was a very good session we have conducted here. Trained 20 tribal women where they have got the knowledge about the brewing skills, like how to do the cupping. This training program really helped in terms of like how to like do their coffee as a specialty coffee. ఇక్కడ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ట్రైనింగ్లో ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి కాఫీ గురించి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇక్కడ పండుతున్న కాఫీ ఎంత వాల్యూ తెలియచేయడానికి వాళ్ళకు ఒక క్లాసెస్ పెట్టి అన్నీ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారు. దానికి మేము స్పాన్సర్గా కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాతో టెక్నో సర్వ్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఇక్కడ వీళ్ళతో జాయిన్ అయ్యి మేము వాళ్ళకి సరిపడగా గ్రైండింగ్ చేసుకోవడానికి, కాఫీని ప్రొడ్యూస్ చేయడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్విప్మెంట్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఫర్దర్గా బరిస్తా ట్రైనింగ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే అవన్నీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం. వాళ్ళు ఇండస్ట్రియల్గా ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా, కాఫీ ప్రాసెసింగ్ ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా, ఈ రోస్టరీస్ కానీ వాళ్ళ ఓన్గా కాఫీ బ్రాండ్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలన్నా ఇది చాలా ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతర్జాతీయంగా విశిష్టతను సంపాదించుకున్న అరకు కాఫీ తయారీలో స్థానిక రైతులకు శిక్షణ ఇవ్వడం వలన వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం పెరిగే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.